హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సింధియా 2 మీటర్స్ క్లాత్‌తో పెప్లమ్ టాప్ ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను స్టెప్ టు స్టెప్. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. బాడీ పార్ట్‌కి ఎంత క్లాత్ సరిపోతుందో ఫస్ట్ ఆ క్లాత్ సెపరేట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ కస్టమర్‌కి 15 ఇంచెస్ అయితే షోల్డర్ హైట్ అనేది సరిపోతుంది. 15 ఇంచెస్‌కి ఒక డాట్ పెట్టుకొని ఆ క్లాత్‌నయితే నేను సెపరేట్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్స్ క్లోజ్డ్ వైపు అనేది మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్‌లో ఉండాలి. నెక్ ఫ్రంట్, బ్యాక్ కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. స్క్వేర్ నెక్ అనేది ఇచ్చేసాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, హైటు 5 ½ పెట్టుకున్నాను. 6 అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఒక బాక్స్ లాగా డ్రా చేసేసి చంక భాగం రౌండ్‌గా ఏరడం కోసం 1 ఇంచ్ అయితే డాట్ పెట్టుకొని చిన్నగా ఒక షేప్ అయితే ఇచ్చేసాను. తర్వాత చెస్ట్ లూజ్ 30 ఇంచెస్ ఉందండి కస్టమర్‌కి. ఆల్రెడీ క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 4 పార్ట్స్ అనేది డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుంటే వచ్చినది డాట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 7 ½ అయితే వచ్చింది. 7 ½ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ సైజ్ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచెస్ ఉంది. 25ని కూడా 4 పార్ట్స్ డివైడ్ చేస్తే వచ్చింది డాట్ పెట్టుకోవాలి. ఆ డాట్‌కి 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు డాట్స్ అనేవి జాయిన్ చేసేసి ఒక లైన్ లాగా ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవడమే. చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. అక్కడ కూడా డాట్ అనేది పెట్టుకుంటున్నాను. అంటే మీకు తెలియడం కోసం మళ్ళా చూపించాను. ఇప్పుడు కటింగ్ చేసేసుకోవడమే. పైన పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్ ఎలా కట్ చేశాను మళ్ళా చూపిస్తానండి. నెక్ పార్ట్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేసి మీకు చూపిస్తాను నీట్‌గా అర్థమయ్యేలాగా. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది 4 ఇంచెస్ పెట్టుకున్నాం గదా! బ్యాక్ అనేది 6 ఇంచెస్ పెట్టాను, సరిపోతుంది. ఇప్పుడు నెక్ అనేది కటింగ్ చేసుకుందాము. ఆల్రెడీ నెక్‌కి షేప్ అనేది ఇచ్చేసాం కదా! ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాం. షోల్డర్ దగ్గర క్రాస్‌గా అయితే కట్ చేశాను. అలా కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అందుకని క్రాస్‌గా అనేది కటింగ్ చేశాను. ఇప్పుడు కిందన ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మిగిలిన క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే 1 మీటర్‌లోనే టాప్ అనేది కటింగ్ చేయాలి కాబట్టి లైనింగ్ కట్ చేసినట్టే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. నెక్ అనైతే కట్ చేయలేదు. స్టిచ్చింగ్ చేసేప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు మిగిలిన పార్ట్ ఉంది కదా కింద ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మెయిన్ ఫ్యాబ్రిక్‌లో కూడా మిగిలిన క్లాత్‌ని హ్యాండ్స్ అయితే తీసేసి మిగిలిన క్లాత్‌ని అనేది ఫ్రిల్స్‌కి యూజ్ చేస్తాను. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. 2 మీటర్స్ క్లాత్‌లో 1 మీటర్ క్లాత్‌తో అయితే టాప్ అనేది కటింగ్ చేశాము. ఎక్స్‌ట్రా 20 పాయింట్స్ ఉన్నవి. ఆ 20 పాయింట్స్‌లో అనేది హ్యాండ్స్ అయితే నేను తీస్తున్నాను. హ్యాండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్‌ని అయితే మార్క్ చేసుకున్నాను. కిందన 7 ½ మార్క్ చేసుకున్నాను. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవడమే. కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే ఎలా ఉన్నాయి? లైనింగ్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాను నేను. లైనింగ్ అనేది ఎక్కువగానే ఉందని చెప్పేసి నెక్స్ట్ కట్ చేశాను. ఫస్ట్ అయితే ఎప్పుడైనా లైనింగే కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తర్వాత కట్ చేయాలి. ఇప్పుడు
ఎక్స్‌ట్రాస్ అన్నీ కటింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు 1 మీటర్ క్లాత్‌లో ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ బాడీ పార్ట్‌కి ఎలా అయితే ఫోల్డ్ చేశారో అలానే ఫోల్డింగ్స్ చేయాలి. ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేవి అటువైపున ఉండాలి ఆపోజిట్ వైపులో. ప్యాంట్ ఉంటే ప్లాజో ప్యాంటు సేమ్ అలా పెట్టుకొని ఒక 2 ఇంచెస్ ఖర్చుకి పెట్టుకొని కట్ చేసుకోవడమే. ఆది ప్యాంట్ అనేది మన దగ్గర లేనప్పుడు టేప్‌తో కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. నడుము లూజ్ అనేది కావాలి. నడుము లూజ్ ఎంతుందో చూసి 11 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత హైట్ ఎంతుందో చూసి 2 ఇంచెస్‌కి ఖర్చుకు పెట్టుకోవాలి. ఇక్కడ ప్యాంట్ హైట్ వచ్చేసి 31 అయితే ఉంటే సరిపోతుంది. 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. కిందన 1 ఇంచు, పైన 1 ఇంచు బెల్ట్ యాడ్ చేయడానికి ఉంటే సరిపోతుంది. 1 మీటర్ ప్యాంట్ కాబట్టి కిందన క్లాత్ మనకి హైట్ సరిపోనప్పుడు కటింగ్‌లో వేస్ట్ పీసెస్ అని ఉంటాయి కదా! అవన్నీ అయితే జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ పెట్టుకున్నాం. లైన్ అయితే డ్రా చేసి కట్ చేసేయడమే. ఎక్కడైతే 11 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నామో అక్కడ కర్వ్ షేప్ వచ్చేలాగా కటింగ్ అయితే చేయాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. అలా ఒక షేప్ ఇచ్చేసి కటింగ్ అయితే చేసేయండి. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయితే చూపిస్తాను. అంతే అండి. ప్లాజో ప్యాంట్ పెప్లమ్ టాప్ అనేది చాలా ఈజీగా ఉంది కదా! స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా సింపుల్ వేలో మీకైతే చూపిస్తాను. మన వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.